కాళికాదేవి రక్త బీజుడిని ఎలా హతమార్చిందో మీకు తెలుసా? దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పార్వతీదేవి శివుడి మరియు దుర్గమ్మ శక్తి పొంది కాళికాదేవిలాగా మారిపోతుంది. కాళికాదేవి చేతుల్లో 2 కత్తులు పట్టుకొని సరి వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతూ కనబడిన ప్రతి ఒక్క రాక్షసుడి తలలని నరుకుతూ ఉంటుంది. ఆమె పరిగెత్తుతుంటే ఆ శబ్దానికే భూమి మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. శుభ్ మరియు నిశుభ్ ఇది చూసి భయపడిపోయి దుర్గమ్మ ఈ కైలాసంలో ఉంది అని రక్తబీజుడికి చెప్పి వెళ్లి మీ అన్నని చంపిన ఈ దుర్గమ్మని చంపే అని పంపుతారు. మొత్తం కోట్ల సంఖ్యలో ఉన్న రాక్షసులని కాళికాదేవి చంపేసి ఆవేశంతో కూర్చుని ఉంటుంది. రక్తబీజుడు కాళికాదేవి ముందు వచ్చి ఈ రోజు నీ చావు నా చేతిలో ఉంది అని కోపంతో అగ్ని జ్వాలలను ఆమె వైపు వదులుతాడు. కానీ కాళికాదేవి మాత్రం ఆ అగ్ని జ్వాలల నుండి నడుచుకుంటూ బయటికి వస్తుంది. నిన్ను చంపడానికి అస్త్రాలు ఎందుకురా అని ఆమె గోర్లతోనే వాడిపై దాడి చేస్తుంది. మొత్తం రక్తబీజుడి ముఖం మరియు శరీరాన్ని బరికేస్తుంది. ఆ నొప్పి భరించలేక రక్తబీజుడు కింద పడిపోతాడు. రక్తబీజుడి ఒళ్ళు నుండి రక్తబొట్లు నేల మీద పడతాయి. అలా పడుతూనే ప్రతి ఒక్క రక్తబొట్టు నుండి ఇంకొక రక్తబీజుడు పుడతాడు. అలా కాళికాదేవి కళ్ళ ముందే లక్షలలో రక్తబీజులు పుడతారు. కాళికాదేవి కూడా ఆమె శక్తితో 7 సప్తమాత్రికులను పుట్టిస్తుంది. వారి సహాయంతో చాలా మంది రక్తబీజులను హతమారుస్తుంది. కాళికాదేవి ఆమె 10 చేతులతో ఒక్కో అస్త్రముతో పరిగెత్తుకుంటూ ప్రతి ఒక్కడితో యుద్ధం చేస్తూ ప్రతి ఒక్క రక్తబీజుడిని చంపుతూ ఉంటుంది. శివుడు ఇచ్చిన వరం గురించి దుర్గమ్మ కాళికాదేవికి చెబుతుంది. అప్పుడు కాళికాదేవికి అర్థమయ్యి ఆమె కత్తితో ఆపకుండా దాడి చేస్తూ ఇంకొక చేతితో ఒక గిన్నెను పట్టుకొని రక్తబీజుడు రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో రక్తం పట్టుకుని తాగుతూ అతని మీద దాడి చేస్తూనే ఉంటుంది. అలా చాలాసేపు ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా ప్రతి ఒక్క రక్తబీజుడి మీద దాడి చేస్తూ అతని రక్తం మొత్తం తాగేస్తుంది. చివరికి రక్తబీజుడి శరీరాన్ని కూడా తినేస్తుంది. అలా మన కాళికాదేవి రక్తబీజుడిని చంపేస్తుంది. అలా రక్తబీజుడిని కాళికాదేవి చంపిన ఈ రోజుని మనం దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నాం. పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. జై కాళికాదేవి.